నిజంగా తెలియకపోవడం దురదృష్టమే. రైట్ రాష్ట్రం అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగలేదు అనుకుంటున్నాం. ఎన్నికల ఫలితాలు జమ్మూ కాశ్మీర్ హర్యానాకు సంబంధించి దీంట్లో చూడండి గట్టి ఇయర్లీ రిపోర్ట్ అని ఉంది. దాంట్లో మీరే చెప్తున్నారు, గట్టి ఇయర్లీ రిపోర్ట్ ఉందని మీరే చెప్తున్నారు. రమేష్ గారు వదిలేండి అది లాస్ట్ ఓపెన్ అయినా కూడా ఆ డేటా ఉండదు కాబట్టి ఇంకా దాని గురించి మనకి డిస్కషన్ అనవసరం. ఇప్పుడు ఉండాలి కదా, సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? రైట్ కిరణ్ గారు, రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ హర్యానా రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తా ఉన్నాయి. సో మొత్తానికి బీజేపీ దూకుడు మీద ఉందని అనుకోవచ్చా? హర్యానా కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఒక్కొక్క రాష్ట్రంలో 90 స్థానాలు ఉన్నాయి, 46 స్థానాలు మ్యాజిక్ ఫిగరు. సో మరి ఎవరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉండొచ్చు. జమ్మూ కాశ్మీర్కి వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేకేఎన్సీ ఈ 5 పార్టీలు పోటీలో ఉన్నాయి. అదేవిధంగా హర్యానాకు వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఐఎన్ఎల్డి, జేజేపీ. సార్ ఖచ్చితంగా హర్యానాలో గత 2 సార్ల నుంచి బీజేపీ అక్కడ ఉంది కాబట్టి కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఉండొచ్చు. ఇక్కడ నెంబర్స్ చూస్తే కూడా కాంగ్రెస్కి కొంచెం ఫేవర్గా ఉంది. ముందు నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్తా ఉన్నాయి, కాంగ్రెస్కి కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంది హర్యానా లాంటి రాష్ట్రాల్లో అని. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం బీజేపీకి మంచి ఎడ్జ్ ఉంటుందని అయితే నేను భావిస్తా ఉన్నా. 6 స్థానాలు బీజేపీ లీడ్లో ఉన్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత బీజేపీ 4 స్థానాలు. సో 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకు వెళ్తున్నట్టయితే కనపడతా ఉంది. ఇప్పటికీ హర్యానాలో 10 ఉంది సార్. అవునా? కాంగ్రెస్ కాదండి, అది లీడ్ అండి, జస్ట్ లీడ్. కాంగ్రెస్ 10 లీడ్ లో ఉంది. కాంగ్రెస్ ఏదైనా లీడే, మనకి రిజల్ట్ వచ్చేది ఇంకా. అవును. సో మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఎక్కువగా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఉంటది. ఎందుకంటే ఇంకా వేరే అక్కడ ఏమున్నా సరే వాటితోటి నేషనల్ పార్టీస్ తోటి అలైన్ అయిన పార్టీసే తప్ప డైరెక్ట్ గా కంటెస్ట్ చేసి ఇదేం లేదు కదండి. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్లుగానే అక్కడ 2 టైమ్స్ బీజేపీ ఉంది కాబట్టి ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఆల్ సర్వేస్ కూడా ఖచ్చితంగా హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో హంగ్ వస్తుందేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఏదైనా 46 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి మరి ఈ 46 స్థానాలు ఎవరు రీచ్ అయితే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గనక మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే బీజేపీ ప్రభావం తగ్గుతుంది అని అనుకోవాలా? రమేష్ గారు చెప్పండి. అన్న కిరణ్ చెప్పండి. రమేష్ గారు, బీజేపీ 2 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే బీజేపీ ప్రభావం తగ్గుతుందని అనుకోవాలా? తగ్గుతుందని ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న మనకి వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే గతంలో 300 పైగా సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు వచ్చినాయండి. మొన్నే ప్రభావం తగ్గిన పరిస్థితులు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా రాకపోతే ఖచ్చితంగా బీజేపీ ప్రభావం తగ్గుతుంది. ఇంకా రాబోయే రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీకి ఇంకా పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ కనుక గెలవకపోతే. మనకి మొన్నే 240 సీట్లకి పార్లమెంట్ సీట్లు కూడా 240 సీట్లు రావడం జరిగింది కదండి. దాని మీద 60-70 సీట్లు తగ్గడం జరిగింది బీజేపీకి. ఖచ్చితంగా ప్రభావం తగ్గుతున్నట్లే కదా. 2 సార్లు గవర్నమెంట్ లో ఉన్నారు, 3rd టైం మళ్ళీ గవర్నమెంట్ లో ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ యొక్క ప్రభావం కూడా నెమ్మదిగా కోల్పోతున్న పరిస్థితులు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి అధికారం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సంస్థలు అంచనా వేశాయి. సో ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా? చెప్పలేం. జమ్మూ కాశ్మీర్ అనేది అక్కడ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి కాబట్టి హర్యానాలో అయితే ఒక స్పెషల్ కేసు బ్రహ్మనాయుడు గారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, ప్రెసిడెంట్ రూల్ తీసిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్ వస్తా ఉంది కాబట్టి అక్కడ ప్రజలు ఎట్లా ఆలోచిస్తా ఉన్నారు, వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. వాళ్ళు దాన్ని ఆర్టికల్ 370 రద్దుని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా యాక్సెప్ట్ చేయట్లేదా అనేది ఈ రిజల్ట్ని బట్టి కూడా వస్తుంది. బీజేపీకి అయితే చాలా క్రూషియల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఎలక్షన్. ఎందుకంటే సపరేట్ స్టేట్ చేసి బీజేపీ 370 ఆర్టికల్ రద్దు చేసిన పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు
బీజేపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి బీజేపీ అనుకుంటుంది. ఏం చేస్తారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అండి అక్కడ. రైట్. నరసింహప్రసాద్ గారు, సార్ సో జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే బీజేపీ 4 స్థానాల్లో లీడ్లో ఉంటే కాంగ్రెస్ 1 స్థానంలో మాత్రమే లీడ్లో ఉంది. అదే సార్ ఇది అర్లీగా ఉంది. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఖచ్చితంగా మీరు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు, ఆర్టికల్ 317 రద్దు చేసిన తర్వాత ఆ ప్రజల మనోభావాలు కావచ్చు, అక్కడ మనకంటే అది మామూలుగా చెప్పాలంటే ఇక్కడ సౌత్ ఇండియానో మిగతా వాటినో మనం అవగాహన చేసుకున్నట్టుగా అప్పుడు అక్కడ చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా బీజేపీ తను నమ్మిన సిద్ధాంతం ఏ విధంగా వర్కౌట్ అయిందనేది మనం కొద్దిసేపులో చూడబోతున్నాం సార్. ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు కూడా వాడికి ఒక బీజేపీకి ఒక మనోధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ పాజిటివ్ అయితే వాళ్ళు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు కావచ్చు, ఇంతవరకు ఎవరు చేయని సాహసాలు కావచ్చు చేసేదానికి వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్లేదానికి కూడా పరిస్థితులు అక్కడ దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు సార్. ఈ దేశంలో ఉండే కొన్ని జటిలమైన సమస్యలు కూడా వాళ్ళు పరిష్కరించే దిశగా వెళ్తారు అక్కడ. నాకు తెలిసి ఒక ప్లస్ అయిందంటే అదేవిధంగా ఇంకా హర్యానా చూసాం, 2 సార్లు బీజేపీ ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండింది. అయినప్పటికీ ఇప్పుడు మనం అక్కడ చూస్తే 10 కాంగ్రెస్ ఉంది, 6 బీజేపీ ఉంది. సో ఇదేం లేదు, దగ్గర ఇది మొత్తం మీద రిజల్ట్ గా మారే పరిస్థితులు చూసినప్పటికీ అటు ఇటుగా కూడా అవ్వచ్చు. కాబట్టి అదేం నాకు తెలిసి పెద్ద వ్యతిరేకతగా కూడా అనిపించడం లేదు సార్ అక్కడ. అయినా 3వసారి కాబట్టి అది ఎక్కువే నాకు తెలిసి. చూద్దాం సార్ తొందరలో ఏం జరుగుతుందో. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు, ప్రజలు అనుకుంటే ఎవరిని ఏమైనా చేస్తారనేది మన రాష్ట్రం ఉదాహరణ. కాబట్టి వేచి చూద్దాం సార్. సో ఫైనల్గా మన అంశానికి సంబంధించి